థ్రిల్లర్ కాన్సెప్ట్స్ తీయడంలో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు టాప్. అందులోనూ క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్స్ మూవీస్ అయితే ఆడియన్స్ని కట్టుపడేస్తారు. చిన్న సీన్ మిస్ అయినా కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా ఉంటాయి మరి వాళ్ళ మూవీ మేకింగ్. రీసెంట్గా నేను చూసిన ప్రవీణ్ కోడి షాపు సేమ్ అలాంటి థ్రిల్నే ఇచ్చింది. ప్రవీణ్ కోడి షాప్ అంటే కళ్ళు దుకాణం అని అర్థం. ఆ కళ్ళు దుకాణంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది స్టార్టింగ్లోనే డైరెక్టర్ రివీల్ చేసేస్తాడు. అయితే ఎలా చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. ఆ ఏరియా ఇన్స్పెక్టర్గా సంతోష్ క్యారెక్టర్లో చేసిన బాసిల్ జోసెఫ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేటెడ్గా కొంచెం ఫన్నీ కామెడీ చేస్తాడు. అసలు ఈ మధ్య బాసిల్ జోసెఫ్ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. పోలీస్ క్యారెక్టర్లో అయితే మనోడి పెర్ఫార్మెన్స్కి పక్కా నవ్వొస్తుంది. మంజుమల్ బాయ్స్ ఫేమ్ షోబిన్ సాహిర్ ఈ మూవీలోని నెగిటివ్ రోల్లో చాలా పర్ఫెక్ట్గా ఆడియన్స్ని ఫూల్స్ని చేస్తాడు. అతనికి వైఫ్ క్యారెక్టర్లో చేసిన చాందిని శ్రీధరన్ తన అందంతో మూవీలో ఉన్న క్యారెక్టర్స్నే కాదు, చూస్తున్న ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఆ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆ షాప్ చుట్టూనే తిరుగుతుంది. అసలు ఎందుకు, ఎలా, ఎవరెవరు చేశారు ఈ మర్డర్ని అనేది ఇంట్రెస్టింగ్గా మూవీని చూసి మీరే తెలుసుకోండి. ఈ మూవీలోని అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాలెన్స్డ్ రోల్స్. బట్ మూవీ ఎండింగ్లో ట్విస్ట్ని డిఫరెంట్గా చూపించాడు, అది మాత్రం హైలైట్. ఇంత మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీకు బోర్ కొట్టినప్పుడు చూడండి, పక్కా ఎంటర్టైన్ అవుతారు. ఇలాంటి మూవీ సజెషన్స్ మరెన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.